జగన్మోహన్ రెడ్డి ఏమో రప్ప రప్ప అంటే తప్పేముంది అంటారు. వైసీపీ నాయకులు ఏమో నరకండి వెనకమాల మేమున్నాం అంటారు. ఎలా చూడాలంటారు అసలు ఈ రాజకీయాన్ని? అందరికీ నమస్కారం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయానికి అర్థం లేపుతున్నాడు. వింత ధోరణి, వింత ప్రవర్తన, వింత నాయకులు మనం చూస్తున్నాంగా. మరి ఇతను 2009 కాడి నుంచి రాజకీయాల్లోకి పూర్తిగా ఎంటర్ అయ్యాడు. అండ్ అంతకుముందు అండర్ గ్రౌండ్లో ఉండేవాడు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు అంటే ఎవరో కూడా తెలియదు అసలు వాస్తవంగా. అతని ఫోటో ఎవరికి తెలియదు వాస్తవంగా. మరి 2009 తర్వాత మరణానంతరం అందరి చేత రాజీనామా చేయించాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేత వైసీపీ అనే పార్టీకి ఈ నాంది పలికి పార్టీ పెట్టుకున్నాడు. మరి ఇవాళ చూస్తున్నాంగా వింత వింతగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో. మరి అధికారం కోల్పోయి అధికారంలో ఉండామని భ్రమలో ఉండిపోయారా ఏంటి అసలు? ఏది ప్రతిదీ కూడా బెదిరింపు ధోరణిలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రుల్ని బెదిరిస్తున్నారా ఏంది? కొత్త అర్థానికి నాంది పలికాడంటే జగన్మోహన్ రెడ్డి అనేంత ఒక వ్యక్తి, ఒక నియంత పోకడ, ఒక రాక్షస తత్వం, మనిషిగా మనిషి రూపంలో ఉన్న ఒక వింత జంతువు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం చేయాలనుకుంటున్నావు? రక్తపాతం సృష్టించాలనుకుంటున్నావా? అగ్నిగుండం చేయాలనుకుంటున్నావు రాష్ట్రాన్ని? అదేగా నీ యాత్రలకు అర్థం, అదే కదా. ప్రజలను చంపుతావు, అయ్యయ్యో నాకేం తెలియదు అంటావు. ఆ పనికి మాలినోడు ఒకడు ఉన్నాడు, నోరేసుకుని అచ్చాసిన ఆంబోతు కనుక మాట్లాడినట్టు మాట్లాడతాడు ఎప్పుడు కూడా మీడియా ముందు. ఎందుకని అంత గొప్ప నాయకుడు ఎవడు లేడా? ఏంది ఆ ధోరణి ఏంటి? ఆ మాటలు ఏంటి? ఆ విధానం ఏంటి? మీ పద్ధతులు మారవా? సిగ్గు శరం సీమును ఎత్తులు పెట్టలేదా భగవంతుడు మీకు? మానవ రూపం ఎత్తారా? ఒక రాజకీయంగా చేయండి అంతే. ఎందుకు వింత ధోరణి? ప్రజలు ఏమని మీరు మెసేజ్ ఇస్తున్నారు? ప్రజల కోసం పోరాటం చేయాల్సింది ప్రతిపక్ష హోదా లేదు వాస్తవంగా. ప్రజల్లోకి వెళ్ళండి, మేం తప్పు చేసాం చెప్పండి అని మీరు నిలదీసి అడగండి ప్రజలు. లేదు అది కరెక్ట్. కానీ ఉపయోగం లేని ప్రసంగాలు, శవయాత్రలు, సంవత్సరం తిరక్క ముందే దండయాత్ర మొదలుపెట్టావు. ఆ దండయాత్ర దగాయాత్రలు అవుతున్నాయి. ఆఖరికి నువ్వు శవం లేదే యాత్రలు చేయలేకపోతుంటివి. శవం బయలుదేరితే నీకు ఒక యాత్ర. నీ తండ్రి చేశాడు యాత్ర చేశాడు, పాదయాత్ర చేశాడు, మరి ప్రాజెక్టుల యాత్ర కూడా చేశాడు. కొన్ని సక్సెస్, కొన్ని ఫెయిల్డ్ ఉంటాయి. రాజకీయంలోకి తప్పొప్పులు అనేది జరుగుతూ ఉంటాయి. అది గమనించుకొని ముందుకు పోవాలి తప్ప అసలు ఏం మెసేజ్ ఇవ్వాలని, అసలు ఈ ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాం? అన్నపూర్ణ మన రాష్ట్రం ప్రకృతి ప్రసాదం. మనం ప్రతిదీ కూడా ఒక పంట కానీ మనకి అది వాతావరణం కానీ అన్నిటికీ మన ఆంధ్రప్రదేశ్ అనేది మంచి వాతావరణం కలిగిన ఆంధ్రప్రదేశ్. వనరుల్ని ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు చక్కగా. మరి నువ్వు ఏం చేసావని లెగిస్తేనేమో కార్యకర్తలని రెచ్చగొడతావు, నరకండి సంపండి అంటావు, రక్తపాతం చేయండి అంటావు. నీ ధోరణి మొత్తం అందరూ గమనిస్తున్నారు. అయ్యో బాబు, ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే గందరగోళం సృష్టించావే, మళ్ళీ అధికారం వస్తే నువ్వు ఇంకేమైనా ఉందా? నువ్వు చెప్పుకోవటానికి తప్ప వాస్తవంగా ఇప్పుడున్న అధికార పార్టీ కూడా కాస్త ఆలోచన ధోరణితో వెళ్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళు కూడా రక్తపాతం చేయాలని కాదు కదా, పరిపాలన విధానాన్ని చేస్తున్నారు వాళ్ళు. రాష్ట్రంలో ఎట్లా మనం బాగు చేయాలా, మనం ఎలా ముందుకు నడవాలా, రేపు మనం ప్రజలకు మేలు చేస్తే రేపు మళ్ళీ మనకు అధికారం ఎలా ఇస్తారు, అలా ఆలోచించేసి ముందుకెళ్తున్నారు తప్ప నీలాంటి ధోరణి ఎక్కడా చూడలేదు. ఇక మేమైతే మళ్ళీ చూడబోమేమో ఇలాంటి. ఎందుకు మళ్ళీ నేనే వస్తాను 29 అంటున్నాడు కదా. ఏ విధంగా వస్తాడండి తెలియట్లేదా ప్రజలకి? ప్రతిదీ ఇవాళ ఉన్న ప్రభుత్వం ప్రతి పథకం అమలు చేస్తుంది, అమలు పరుస్తుంది, ఇస్తుంది కూడా. ఈ మూడింటికి మనం అర్థం కరెక్ట్గా చెప్తున్నాం.
నువ్వేమి ఇచ్చావని చెప్పు, ఒక్క బటన్ నొక్కుతున్నావు, పావుల బటన్ నొక్కావు, ముప్పావులో నువ్వు నూకేసావు. పావుల బటన్కి 100 రూపాయల ప్రచారాలు. ఆ 100 రూపాయల ప్రచారాలు కూడా నువ్వు ఎలా చేసావంటే దోచుకోవటానికి, దాచుకోవటానికి. రెండో ధోరణి చేసావా? ప్రతి దానిలో కూడా, ప్రతి వ్యవస్థలో కూడా స్కామే. వేల కోట్లు ప్రతిదీ అది తీస్తే కోట్లు స్కాము. ఏంది ఈ ధోరణి, ఏంది ఈ మాటలు, ఏంది ఈ విధానాలు, ఏంటి? మారరు, మీరైతే మారరు. ఆ ఉండాన్ని నీకేదో అంటున్నావు కదా, 40% ఓటింగ్ ఉంది, ఓటింగ్ లేకుండా ఎట్టా ఉంటుంది? అభిమానులు అనేవాడు ప్రతి వాడికి అభిమానులు ఉంటారు. మరి నీ నాన్నగారికి అభిమానులు లేక నీకు టర్న్ అయింది. నువ్వు పెద్ద ఆకాశం నుంచి ఏమన్నా పుట్టుకొచ్చావా ఏంటి? నువ్వేమన్నా దేవుడు అనుకుంటున్నావా? శాసించాలనుకుంటున్నావా? శాసిస్తే రాజులే కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వెంత, నీ బిషాద్ ఎంత? జగన్మోహన్ రెడ్డి, పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా రాజకీయం చేయి, ఉందాతనాన్ని పెంచుకో. మరి నువ్వేమో మాట్లాడేదేమో సైకో టైప్లో మాట్లాడతావు, సైకో విధానాలే చేస్తావు, రచ్చగొట్టే ధోరణి చేస్తున్నావు. నరకండి చంపండి ఇదే ధోరణి, నరకండి చంపండి ఇదే ధోరణి. ఎవరిని చంపుతారు? ఎవరిని రక్తపాతం సృష్టిస్తారు? మీకు 2029 కాదు, అసలు మీకు ఎప్పటికీ రాదు. మీకు ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే గనక, మమ్మల్ని అడ్డుకుంటే గనక ఎగరేసి తంతాం మేము అధికారంలోకి రాగానే అంటూ ఆర్కే రోజా చేస్తున్న కామెంట్లు మరి ఎలా చూడాలంటారు? ఈ కుక్కలు అరుస్తున్నాయి. అరిసే కుక్క కరవదు. వాస్తవం ఏంటంటే కరిసే కుక్క మాత్రం అరవదు. అవి మనకు తెలిసినయే కదా. మనల్ని కరవాలని కుక్క అరవకుండా వచ్చి కరిసిద్ది. ఇదంతా అరిసే కుక్కలు అరుస్తున్నారు తప్ప ఏమీ లేదు. వాళ్ళ పరువు వాళ్ళు తీసేసుకుంటున్నారు. నిజంగా ఒక పద్ధతిగా రాజకీయం చేసి పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. మరి ఆమె రోజా గారు మహిళా మంత్రి చేసినోరు, ఆమె నోరు ఇంకా తగ్గట్లేదు. మరి ఆమె నోరుకేమి తాళాలు ఇట్లా ఎందుకో ఈ ధోరణి పాపం. ఈ మాటలేంటో మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద పడింది. నిన్నటిదాకా లోకేష్ అయిపోయాడు, మొన్నటిదాకా ఏమో చంద్రబాబు గారు అయిపోయారు. ఏంది ఇది? ఇంకా తర్వాత ఎవరున్నారు మళ్ళీ లిస్ట్? ఈ మేడం గారికి. ఈ మేడం గారు అచ్చోసిన ఇక ఎందుకులే, మనం కొన్ని పద్ధతిగా మాట్లాడాలి. కానీ పద్ధతి లేకుండా మనం మాట్లాడానుకో వాళ్ళకి మనకి తేడా లేదు. తేడా ఉంటుంది కదా. ఎందుకంటే ఇలాంటి పద్ధతి లేని విధానాల వల్ల మీ ఓటమికి మీరే కారణం అయ్యారు. ఇంత మోసగాళ్ళ పార్టీ ఏదంటే చీ పార్టీ. ఎందువల్ల అంటారు అసలు వీళ్ళ నోరు మళ్ళీ పెగులుతుంది? ఎందువల్ల అంటే ప్రభుత్వం తీసుకుంటున్న మెతక వైఖరి వల్ల అంటారా, లేదంటే గనక కావాలని రెచ్చగొట్టడానికే వీళ్ళంతా చేస్తున్నారు అనుకోవాలంటారా? కావాలనే రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ వైఖరి అంటే ప్రభుత్వ వైఖరి లా అండ్ ఆర్డర్ ఉంది. మరి వాళ్ళ విధానాలు వాళ్ళు చేస్తారు. యువత సరే అరుతుంది, అరిసేది మాట్లాడండి, తిట్టండి ఏమన్నా అనుకోండి. మా పరిపాలన మీద దృష్టి పెట్టుకున్నాం, మేమేదో కక్ష సాధింపు చర్యలు ఏమి లేవు అని చెబుతూనే ఉన్నాడు కదా. ఒక పక్కన చంద్రబాబు గారు బాగా చెబుతున్నారు, ముఖ్యమంత్రిగా నేను పరిపాలన విధానం చేయాలనుకుంటున్నాను. రాష్ట్రం మనం విడిపోయి ఉంది. రాష్ట్రం మళ్ళీ రెండోసారి నన్ను ఒకసారి అధికారం ఇచ్చారు, మరి డెవలప్మెంట్ శంకుస్థాపన చేయించాను. మరి అన్ని ప్రభుత్వ సంస్థలకి ఏమి రావాలి పెట్టుబడులు అన్నిటి కూడా చూసుకుంటున్నాడు. మరి వాళ్ళ అభివృద్ధి అనేది పరిగెత్తుతుంది. మీరు ఆ రోజున ఏమన్నా పరిగెత్తిచ్చారా? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే చేశారు. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులకు 30 రాజధానులు కట్టినావు 5 ఏళ్లలో. కట్టారు కదా, బాగా కట్టారు. అన్ని రాష్ట్రాలు అన్నీ అభివృద్ధి చెందినాయి బ్రహ్మాండంగా. ఆ రోజు రోడ్డు బ్రహ్మాండంగా ఉంటాయి, ఎక్కడ వరదలు వానలు రాలా. పంటలు బ్రహ్మాండంగా పండినాయి మీ హయాంలో. రైతు భరోసాలు ఇచ్చారు, పెన్షన్లు బ్రహ్మాండంగా ఇచ్చారు, కరెంటు బిల్లులు పెరగలేదు. మీరన్నీ స్మార్ట్ మీటర్లు అన్నారు, అది పెద్ద స్కామ్ చేశారు. ఎన్ని మీ హయాంలోనే జరిగింది. మరి అదే డబ్బు ప్రజల కోసం పెడితే అభివృద్ధి చెందేది కదా రాష్ట్రం. మళ్ళీ మీకు అధికారం ఇచ్చేవాళ్ళు కదా ప్రజలను నమ్మితే దేవుళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు తప్ప ఈ దరిద్రం మాకొద్దు అనే లెక్క మీ పార్టీ పనులు మీ విధానాలు చేసుకున్నారు. మొత్తం వైనాట్ 170 పైన మళ్ళీ వైనాట్ 150 144 అని మళ్ళీ నిన్న మాట్లాడుతున్న వైనాట్ 144 మళ్ళీ ఇదేందో అరటి
ఈ యమధోరణి దానికి ఇదంతా ఈ విచిత్రంగా మాట్లాడుతుంది. ఏదో అంటారు చూడు సామెత, ఉట్టి కొట్టలేనమ్మంట ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టుగా ఏదో అంటారు. అంత నాకు చెప్పటం కుదరట్లేదు. మరీ దారుణం ఆయన వింతగా చేస్తున్నాడు రాజకీయం.